హీరోయిన్ సమంత హీరో నాగచైతన్య ప్రేమ వివాహం చేసుకున్నారు. సమంత నాగచైతన్య 2017లో వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం కూడా సమంత నటన కొనసాగించింది. అనుకోకుండా ఇద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. 2021లో విడాకులు తీసుకొని విడిపోయారు. నాగచైతన్య సమంత అభిమానులు ఒకంత ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఇటీవల నాగచైతన్య హీరోయిన్ శోభితా ధూళిపాలతో ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు. 2 ఏళ్లకు పైగా వీరు రిలేషన్లో ఉన్నారని సమాచారం. నాగచైతన్య రెండో పెళ్లికి సిద్ధమైన రోజుల వ్యవధిలో సమంత మీద ఎఫ్ఐఆర్ రూమర్స్ రావడం విశేషం. ది ఫ్యామిలీ మ్యాన్ ఫేమ్ డైరెక్టర్ రాజుతో సమంత డేటింగ్ చేస్తుందట. దర్శకత్వ ద్వయం రాజ్ అండ్ డీకే ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో ఫేమస్ అయ్యారు. దానికి కొనసాగింపుగా వచ్చిన ది ఫ్యామిలీ మ్యాన్ 2 సైతం విజయం సాధించింది. ది ఫ్యామిలీ మ్యాన్ 2లో సమంత మనోజ్ బాజ్ పై ప్రధాన పాత్రలు చేశారు. సమంత శ్రీలంకకు చెందిన తమిళ్ రెబల్ రోల్ చేసింది. సమంత ది ఫ్యామిలీ మ్యాన్ 2లో బోల్డ్ సీన్స్ లో నటించడం విశేషం. సమంత సెకండ్ వెబ్ సిరీస్ హనీ బన్నీ సైతం రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్నారు. హాలీవుడ్ సిరీస్ సెటాడెల్ కి హనీ బన్నీ ఇండియన్ వర్షన్ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో నవంబర్ 7 నుంచి స్ట్రీమ్ కానుంది. బాలీవుడ్ మీడియాలో సమంత రాజ్ ప్రేమలో ఉన్నారని కథనాలు వెలువడుతున్నాయి. రాజ్ నిడిమోరు తెలుగువాడే. ఆయనకు ఆల్రెడీ వివాహమైంది. అయితే భార్యతో విడిపోయాడని విడాకులు తీసుకున్నాడని సమాచారం. ఇక సమంతకు వరుసగా తన సిరీస్లలో రాజ్ ఆఫర్స్ ఇవ్వడం వెనుక కారణం ఇదే అంటున్నారు. మరి ఇదే నిజమైతే సంచలనమని చెప్పాలి. ఒక దశలో సమంత రెండో వివాహం చేసుకోరంటూ టాక్ వినిపించింది. నాగచైతన్య విషయంలో ఆమె మానసిక వేదనకు గురైంది. తన జీవితంలో వివాహం విడాకులు అనేది చీకటి అధ్యయనంగా ఆమె పరోక్ష కామెంట్ చేసింది. ఆధ్యాత్మిక బాట ఎంచుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో సమంత ఒంటరిగా ఉండాలని నిర్ణయించుకున్నారంటూ వార్తలు వెలువడ్డాయి. ఇప్పుడు సమంత రాజ్ ఎఫర్ట్స్ నడుపుతున్నారన్న వార్తలు కొనసాగుతున్నాయి. మరి ఈ పుకార్లపై రాజ్ లేదా సమంత స్పందిస్తారేమో చూడాలి.